హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఆ, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇంతవరకు వీడియోస్ పెట్టలేదు. మళ్ళీ దాని నుంచి బయటకు పడుతూ మంచిగా వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. అందు గురించి గెడ్డాలు ఇవన్నీ అన్నీ జరిగాయి. ఆ, సరే, అందరూ కష్టాలు చెప్తూ ఉంటారేమో ఆన్లైన్లో. వాళ్ళ కష్టాలు చూసి మీరు ఎందుకు ఇది అవ్వడం అని చెప్పి కష్టాలు అవేం చెప్పట్లేదండి. జస్ట్ అవన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ పాజిటివ్గా రావడానికి, ఆ, మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో అదే భాగంగా ఈరోజు ఆ, ఉప్మా సారీ ఇడ్లీలోకి ఆ, మన బొంబాయి చట్నీ చేద్దాము. అదైతే సూపర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి అనుకున్నా. జస్ట్ మీకైతే ఏమి చూపించట్లేదు, ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా పలకరిద్దామని చెప్పి అనిపించింది. మీరందరూ కూడా ఎలా ఉన్నారో కమెంట్ అయితే చేయండి. గబగబా అయితే ఇక్కడ నేను బొంబాయి చట్నీ చేస్తున్నా. చాలా రోజులు అయింది కాబట్టి కొద్దిగా మాట అటు ఇటుగా ఉంది, బట్ అడ్జస్ట్ అవ్వండి. పోను ఇంకా మంచి మంచి వీడియోస్ వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది మీకు కూడా. మీరు అనుకుంటారు ఓహో కొత్తగా అనిపిస్తోంది ఈసారి అని చెప్పి. చూద్దరు కానీ. ఓకే, బొంబాయి చట్నీకి అయితే ఏమీ లేదండి. జస్ట్ ఇలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మన కరివేపాకు అండ్ ఏంటది మినపప్పు, శనగపప్పు, ఆవాలు. ఉప్మాకి మనం ఏ పోపు వేస్తామో అవే అనమాట. దీనికి ఎక్కువ ఎర్రగా రోస్ట్లా చేసుకోకూడదండి. సో కొద్దిగా చిన్న ముక్కలు కట్ చేసుకుని దాని తర్వాత అయిన తర్వాత వాటర్ పోసుకోవడం అనమాట. సో ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, కుక్ అయిన తర్వాత దీంట్లో శనగపిండి వేయడమే అనమాట. సో చూపిస్తాను అది. ఈ లోపల సాల్ట్ కూడా చూసి వేసుకుందాం. ఇంకా పక్కనైతే కనుక ఇడ్లీ పెట్టుకున్నాం. మా ఫ్రెండ్స్ ఇలాగా ఇడ్లీ బ్యాటర్ ఇచ్చారనమాట పాపం. సో ఇడ్లీ అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా చెప్పండి, ఎంతమందికి బొంబాయి చట్నీ ఇడ్లీ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. కొబ్బరి చట్నీ ఇవన్నీ కూడా మామూలుగా రొటీన్గా అనిపిస్తాయి. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఇలా బొంబాయి చట్నీ అంటే శనగపిండి చట్నీ చేసుకుంటే కనుక సూపర్గా అనిపిస్తుంది. బట్ అన్ని టైమ్స్కి బాగా కుదరాలి అంటే కనుక ఉల్లిపాయలు అయితే ఎక్కువ ఉండాలి, బాగుంటుంది అప్పుడు. ప్లస్ దాంట్లో తాలింపు అనేది ఎక్కువ ఉండాలి, పోపు అనేది ఎక్కువ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా బాగా మరికిన తర్వాత అది బాయిల్ అయిన తర్వాత మనం శనగపిండి ఇలాగా ఉండలు లేకుండా కొద్దిగా కలుపుకొని ఇట్లా వేసేసుకోవడమేనండి. కొద్దిగా వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి, ఎందుకంటే తొందరగా చిక్కబడిపోతుంది. సో అది చూసుకొని చేసుకోండి. ఉప్పు కూడా వేస్తాను నేను. సో అది కూడా సరిపోయింది బాగానే. ఇప్పుడు అసలు 2 minutesలో ఇది చిక్కబడిపోతుందండి. సో దాని తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటే చాలు. దాని తర్వాత కట్టేసుకోవడం అనమాట. కొద్దిగా నీళ్ళగా పలచగా ఉండేటట్టుగానే చేసుకోండి. కట్టేసిన తర్వాత కూడా గట్టిపడిపోతుంది వెంటనే అది. సో చూసుకోవచ్చు అనమాట. కన్సిస్టెన్సీ అయితే కనుక ఇలాగా కొద్దిగా వాటరీగా ఉండేటట్టు. ఇంకా ఏం జరుగుతోంది మీ లైఫ్స్లో? అందరూ ఎలా ఉన్నారు? ఉగాదికి కూడా అవ్వలేదు, అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ ఉగాది అండి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాం. ఇంకైతే కనుక ఇప్పుడు సెలవులు వస్తున్నాయి కదా కిడ్స్కి. అందరూ ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటున్నారా? లాంగ్ వీకెండ్స్ కాదు, ఏంటది, సమ్మర్ హాలిడేస్. సో మేమైతే బాగానే ఉన్నాము, జరుగుతున్నాయండి. ఇంకా అదే లైఫ్ అయితే గోయింగ్ ఆన్ అంతా. సో ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే ఇడ్లీ కట్టానండి. సో మేబీ ఆఫ్టర్ 10 minutes అది కొద్దిగా ఇది అవుతుంది కదా, ఉమ్మగిల్లడం అంటారు కదా. సో అది జరిగితే కనుక ఇంకా కొద్దిగా టేస్ట్గా అనిపిస్తుంది, లేకపోతే మెత్తగా అనిపిస్తుంది వెంటనే తీస్తే కనుక. సో ఒక 10 minutes వదిలేసి తీద్దాం. ఓకే, ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి. తీసాను ప్లేట్లోకి, బాగా వచ్చాయి. దీంట్లోకి ఇంకా చట్నీ వేసుకుందాము. ఎలా ఉందో చెప్పాలన్నమాట, చూద్దాం. కట్టిన తర్వాత చూడండి కొద్దిగా ఇంకా చిక్కగా అయిపోయింది. మీకు వీడియోలో సరిగ్గా చిక్కగా కనిపించట్లేదేమో, కానీ మనం కట్టిన కన్నా ముందర స్టవ్ ఆఫ్ చేయక ముందర కన్నా కన్సిస్టెన్సీ కన్నా కొద్దిగా గట్టిగా అయిపోయింది అప్పుడే. ఓకే,
చూద్దాం ఎలా ఉందో. వేడిగా ఉన్నాయండి బాబు, సూపర్ ఉందండి. సేమ్ హోటల్ దానిలో లాగే వచ్చింది. మీరు కూడా చేసుకోండి ఇంట్లో. యాక్చువల్గా నేనైతే దీంట్లో టర్మరిక్ వేయనండి, ఎల్లోయిష్గా నాకు నచ్చదు ఈ బొంబాయి చట్నీలో. ప్లస్ చింతపండు కూడా వేయను, అంటే పులుపు అవసరం లేదు. ఉల్లిపాయలు ఇవన్నీ శనగపిండి ఇదంతా వేస్ట్ చేయడమే. సో చాలా చాలా బాగుంది. మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి. బ్యాచిలర్స్ ఎవరైనా చూస్తే మాకున్న ఒక 1600 సబ్స్క్రైబర్స్లో ఏ ఒక్కళ్ళకైనా ఉపయోగపడచ్చు. అంటే ఈజీ అనమాట. జస్ట్ పోపేయడం, వేయించడం, వాటర్ పోయడం, శనగపిండి వేయడం అనమాట. వాటర్లో శనగపిండి వేసి ఉప్పు వేసుకోవడం, అంతే. ఇంకేమీ దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదు, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదనమాట. అంటే కటింగ్లు అవేమీ లేవు, జస్ట్ ఒక ఉల్లిపాయ అయితే చాలన్నమాట. సో అదండి. మీకు గనక మా రెసిపీస్ నచ్చితే కనుక కమెంట్ చేయండి. రెసిపీస్ చూపిద్దామని కాదు, మిమ్మల్ని పలకరిద్దామని చెప్పి వచ్చాను నేను ఆన్లైన్కి. సో ఈ వీడియో చేయాలనిపించింది, చాలా రోజులు అయింది కదా అని చెప్పి. సో ఇంకా అందరూ బాగుండాలి, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది అని చెప్పి. లేదంటే అంతకుముందున్న ఫెస్టివల్స్ అవన్నీ కూడా మనం ఎప్పుడైతే మిస్ అయ్యామో ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో కీప్ ఇన్ టచ్. యా, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్. అలాగే మమ్మల్ని ఇలాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్.